కడప జిల్లా కమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యారెడ్డి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ప్రజలందరికీ తెలుసని అన్నారు. ₹5.19 వైసీపీ ప్రభుత్వం తీసుకొని దాన్ని ₹4.70 ఏపీపీఎల్ రద్దు చేయలేదే, ఏ పాతవి క్యాన్సిల్ చేయలేదే, ఎక్కడ కమిషన్లు పోతున్నాయో అవి కట్ చేసినారు. కమిషన్లు లేకుండా పూర్తిగా కేవలం ప్రజల మీద భారం పడకుండా కమిషన్ల భారం అంతా ప్రజల మీద పడకుండా తగ్గించడం జరుగుతూ ఉంది. ఇట్లా సంస్కరణలు చాలా తీసుకొస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఈ సంవత్సరంన్నరలో ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటారంటే దీని మీద మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ కష్టపడతారు. ఏ విధంగా కూడా ప్రజల మీద మనం ఇచ్చిన మాట తప్పకూడదు, ప్రజల మీద భారం మోపకూడదు. ఇంకా ఏదన్నా అదనంగా పడితే కూడా ప్రభుత్వమే భరించేలాగా చర్యలు తీసుకుంటున్నారు దీని మీద. ఇది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మన ఉల్లిపాయ రైతులకి పంట సరిగా అమ్ముడుపోకపోతే దాని మీద కూడా 100 చిల్లర కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 11 కోట్ల రూపాయలు వచ్చింది. 2200 మంది రైతులకి మేలు జరిగింది. మన ఒక కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉల్లి రైతులకు సంబంధించి 11 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఒక పక్క చాలా ఇబ్బంది ఉంది, ఎందుకంటే చాలా దారుణమైన ఒక గందరగోళాన్ని సృష్టించిన ఆర్థిక వ్యవస్థలో పోయిన గవర్నమెంట్. దాన్ని సరిదిద్దుతూ కూడా ఇప్పుడున్న కష్టాలను ఎదుర్కొంటూ కూడా ముందుకు పోతా ఉన్నాం. అది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత. అది ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటుంది. అభివృద్ధి ఎక్కడ ఆగట్లా, రోడ్లు పడతా ఉన్నాయి, డ్రైనేజీలు పడతా ఉన్నాయి, ప్యాచ్ వర్క్లు ఎక్కడన్నా ఉన్నా ఆవరణలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య మళ్ళీ కాన్స్టిట్యున్సీకి ఒక 6-7 కోట్ల రూపాయల అదనంగా వర్క్స్ ఇవ్వడం జరిగింది. బీటీ రోడ్లు పాడైపోయినవి కానీ, బీటీ రోడ్లు ఎక్కడన్నా టీఆర్ రోడ్లు పాడైపోయి ఇన్ని కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారు. వీళ్ళైతే మన క్వశ్చన్ చేస్తున్నారు, వనరులు సృష్టించకుండా మీరు ఏదో చేస్తున్నారని చెప్పేసి. ఆదాయం పెంచకపోతే ఇవన్నిటికీ సాధ్యమే కావు. ఇవన్నీ డెవలప్మెంట్ అలా చేస్తుంది. ఆదాయం 2 రకాలుగా డెవలప్ చేయొచ్చు. ఒకటి, దుబారా కట్ చేసుకొని కూడా ఆదాయాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచవచ్చు. ఏదైతే కరప్షన్ ఉందో దాన్ని తగ్గించి మీ జోబీలో పోయే డబ్బుని ఆపేస్తే కూడా దాన్ని కూడా ఆదాయాన్ని పెంచి డెవలప్మెంట్ చేయొచ్చు. ఆ 2 విధాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకెవరే కానీ మాట్లాడకుండా రోజుకి వచ్చి ఒకటి మాట్లాడతారు. మన కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతున్నారు, ప్రైవేట్ పరం చేస్తారు. పీపీపీ అంటే తెలుసా? అది తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధానం. పీపీపీ మోడ్లో గవర్నమెంట్ దగ్గర ఆర్థిక వనరులు సరిగా లేనప్పుడు డెవలప్మెంట్ ప్రైవేట్ వాళ్ళతో పెట్టిస్తారు డబ్బు. కండిషన్స్ అన్ని గవర్నమెంట్ ఉంటాయి. మీరు ఏదైతే గవర్నమెంట్ కాలేజీ పూర్తిగా అని చెప్పేసి పెట్టిన కండిషన్స్ కంటే పెట్టిన నెంబర్ ఆఫ్ సీట్స్ మీరు అమ్ముకునేదానికన్నా అనుకుంటే దానికన్నా తక్కువ సీట్లు మేనేజ్మెంట్ కోటాకు పోయినట్టు చేసేది ప్రభుత్వం. తక్కువ సీట్లు మేనేజ్మెంట్కి ఇచ్చి పెట్టుబడి మొత్తం ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి పెట్టించేసి గైడ్ లైన్స్ అంతా ప్రభుత్వంతోనే నడిపించుకునే విధానంలో పీపీపీ మోడల్ నడుపుతూ ఉంటే దాన్ని కూడా తప్పులు పట్టే విషయం. ఇది చాలా మంచి పద్ధతి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మెచ్చుకుంటే దీనివల్ల ఇంత మేలు జరుగుతుందని చెప్పి అదనంగా సబ్సిడీలు మేము కూడా సపోర్ట్ ఇస్తాం దీనికి పీపీపీ మోడల్ అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడతారు, ఏదంటే అది అబద్ధాలు మాట్లాడుకుంటారు. ఇంకా ఒక ఛానల్ పెట్టుకోవడము, దాంట్లో రాసుకుంటూ పోవడం, అవసరం ఉందా లేదా ఏ లేదు. గంజాయి ఈగల్ టీంలు అన్నీ పెట్టుకొని అన్నీ తగ్గిస్తూ ఉంటే ఒక పక్క పెంచుతూ పోతాను. పెంచుకోవాలి. ఎంతమందిని కరెక్ట్ అయ్యారు, ఎంతమందిని పట్టుకున్నారు ఈ మధ్య కాలంలో, ఎంత కంట్రోల్ అయ్యింది. ఇంకా ఎక్కడన్నా ఉంటే కూడా మీరు ఎక్కడైనా సజెషన్ చేసి దాని మీద వెంటనే రైడ్ చేయడానికి. ఇంతకుముందు సప్లైయే మీరు ఉన్నాయి, ఇంతకుముందు సప్లై చేస్తుందే వైసీపీ నాయకులని. అవన్నీ కూడా కట్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా డెవలప్మెంట్ కాకుండా సంక్షేమం కూడా చెప్పినవన్నీ కూడా సూపర్ 6, సూపర్ 8 ప్రకారం మొత్తం సూపర్ ఏవైతే చెప్పారో అన్నీ నేటివి కూడా. అన్నా క్యాంటీన్లు, మన కమలాపురంలో కూడా అన్నా క్యాంటీన్ తొందరలో స్టార్ట్ అయిపోతుంది. చెన్నూరులో కూడా తొందరగా ల్యాండ్ చూస్తుంది, అక్కడ కూడా మొదలవుతుంది.
అన్నా క్యాంటీన్ల వల్ల ఎంత లాభం ఉంది? మన కమలాపురం ఫ్లైఓవర్ ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా దాని టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. టెండర్లు అయిపోయినాయి, ఈసారి అయిపోయింది. ఈ పన్ను మొదలు పెడతారు తొందరలో. ఏది అడిగినా కాకుండా సర్వరాయ సాగర్ డబ్బులు లేవు, కష్టంగా. ఖచ్చితంగా మనం ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమం కమలాపురం వచ్చాం, ఖచ్చితంగా అది పూర్తి చేస్తాను నేను 100%. అని మళ్ళీ ఆఫీసర్లందరి నుంచి పనులు మొదలు పెట్టమని చెప్పి చేయాలని ఒక ఆకాంక్ష. డబ్బులు లేవు, వస్తుంది పని. మనం అనుకుంటే మొదలు పెడితే మనం తెచ్చి చేకూరుస్తాం అన్న నమ్మకం ఉంది. ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు దేవుడు కూడా మద్దతు ఇస్తాడని చెప్పేసి గుడ్డిగా నమ్ముతా ఉన్నారు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు. కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంది. ప్రజల మద్దతు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మధ్య 22A సంబంధించి కూడా చాలా వరకు డిస్టర్బెన్స్లో ఉన్నవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. 22Aలో నుంచి చాలా భూములు తీసేయడం జరిగింది. ఎవరైనా ఇబ్బందులంగా ఆఫీసు చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా ఒక లానే పాస్ చేసి జీవోలు ఇచ్చి పాస్ చేసి ఇన్ని రకాలుగా కష్టపడతా ఉంటే ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా, ఏమాత్రం కూడా అంటే మనస్సాక్షి అనేది లేకుండా కామెంట్ చేయడం చాలా దరిద్రం. దాని జనాలు కూడా పట్టించుకోవడంలా కూటమి ప్రభుత్వం పూర్తి నమ్మకంతో పోతా ఉన్నారు. అనుకున్న దానికన్నా 5 ఏళ్ళలో చెప్పిన దానికన్నా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం పోతా ఉంది. ఈ సంవత్సరంలో ఏమేమి డెవలప్మెంట్ చేసినారని మొన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చెప్పినాను ఎన్ని రకాలుగా కూడా. దాంతోపాటు మొదటిసారిగా ట్రూ డౌన్ ఛార్జెస్ అది పెట్టినప్పటి నుంచి కూడా పెంచడం కాదు తగ్గించడం కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడెప్పుడు రేటు పెరుగుతడమే కానీ 13 సార్లు పెంచినారు. పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో 13 సార్లు కరెంటు బిల్లు పెరిగింది. అట్లాంటిది ఒకసారి పెరగకుండా అది కాకుండా ఇప్పుడు 1.5 సంవత్సరాలు ఇంకా తగ్గడం మొదలుపెట్టింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతను మళ్ళీ తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నందుకు ఆయన కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి మాట్లాడే ముందు మీ వెనకల మీరు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. మీరు ఏం చేసినారు, మీ ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఇన్ని మేము చేసినా వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక మైండ్లో పెట్టుకొని నోరు మూసుకొని ఉండవలసిందిగా కోరుకుంటున్నాను.